సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. సెల్ 8855522279. జస్ట్ కొన్ని విషయాలు నలుగురితో పంచుకుందామనే ఉద్దేశంలో మాట్లాడుతున్నా. అందరికీ తెలిసిందే, పివి సునీల్ కుమార్ అతను నా కస్టోడియల్ టార్చర్లో ముఖ్య పాత్ర వహించాడు. ఎందుకు వహించాడంటే ఎవరినో మెప్పించడానికి అనే మెప్పించి మంచి పదవి కోసం అనుకున్నాం. అది నిజం పక్కా. ఈలోపు ఇంకొక విషయం తెలిసింది ఏమిటంటే, అఫ్కోర్స్ ఆలస్యంగా తెలిసింది, అదేమిటంటే ఇదొక సోనీవుడ్ కథ. బాలీవుడ్, టాలీవుడ్ అందరికీ తెలుసు, కానీ ఈ సోనీవుడ్ ఏంట్రా బాబు అని అనుకుంటారు. సోనీవుడ్ అంటే అదొక వ్యక్తి పేరు, అక్కడ ఇండస్ట్రీ పేరు. ఇక్కడ సోనీవుడ్ అనేది ఒక వ్యక్తి పేరు. ఆ వ్యక్తి ఎవరంటే పివి సునీల్ కుమార్ గారి తల్లిగారి సోదరుడు కుమారుడు. సో ఇలా అప్పుడేమన్నా అనేది ప్రింటెడ్కి ఏమన్నా సో వారికి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒక ఉద్యోగం, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక మెంబర్గా 22 ఏప్రిల్ 2021 అంటే నా కస్టోడియల్ టార్చర్కి సరిగ్గా 3 వారాల ముందు. ఈయన కోరిక మీదే అయి ఉండాలి కంపల్సరీగా. వారి బావమరిదికి అంటే మేనమామ కొడుక్కి ఇవ్వటం. అప్పుడు వీరందరూ ఏదో కేకులు గట్రా తినిపించుకున్నారు. ఇదిగోండి, అది ఎన్నో తారీఖు కూడా స్పష్టంగా ఉంది అక్కడ. చూపెట్టా 22 ఏప్రిల్ సాయంత్రం పెట్టారు. ఆన్ ది అకేషన్ ఆఫ్ మై అంకుల్స్ యంగర్ సన్ సోనీవుడ్ నూతలపాటి taking charge as a member of Andhra Pradesh Public Service Commission. One happy day. Mother-in-law Jyoti Premadas, అంటే మేనత్త మదర్-ఇన్-లా అన్నారు. సిస్టర్ సౌమ్య, లైక్ సన్ ఆఫ్ సత్యమూర్తి, సన్ ఆఫ్ ప్రేమదాస్. ఇది ఆయన ఆనందాన్ని వ్యక్తపరిచారు. వారి బ్రదర్-ఇన్-లాకి మంచి ఉద్యోగం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినందుకు, అందుకు ప్రతిఫలం. అలాగే మరి ఆయన చూపిన అత్యుత్సాహానికి మరి ఆల్నీల్ని పురమాయించి, ఆయన పక్కన ఉన్న ఆయన సన్నిహిత వ్యక్తుల్ని పురమాయించి మరి చిత్రహింసలు పెట్టినందుకు గాను మరి రివార్డుగా డీజీ కూడా ఆశించారు. బట్ ఆ తర్వాత మరి కొంతమంది గుడివాడ గ్యాంగ్తో కలిసి చేసిన అరాచకాలు మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళి మరి తర్వాత అగ్రిగోల్డ్లో కూడా అప్పటి ముఖ్యమంత్రికి తెలియకుండా మరి చేసిన పనులన్నీ కూడా తెలిసినందువల్ల మరి ఆయన్ని తప్పించినట్టుగా. ఆ తర్వాత సరే ఈ లోపు ఆయన పనిచేశాడు, మనల్ని కొట్టేశాడు, ఇవన్నీ అయిపోయినాయి. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది, ఈ అగ్రిగోల్డ్ విషయంలో మరి నేను కంప్లైంట్ ఇచ్చా ఏసీబీకి. సుమారు 8 మాసాలైంది. ఒక కమిటీ వేశారు. క్లియర్గా ఎవరెవరి పేరు మీద బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి డబ్బులు డ్రా చేశారు. కొన్ని 100 కోట్లు
అసలు డిపాజిటర్స్ కాకుండా నకిలీ డిపాజిటర్స్ని సృష్టించి చేశారు. తరువాత మరి ఎవరైతే భూములు కొన్నారో మరి అవి నేను జప్తు చేస్తాను అని చెప్పి చాలామంది దగ్గర డబ్బులు కలెక్ట్ చేసినట్టుగా కూడా వివరాలు ఉన్నాయి. ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేయవలసిందిగా నేను అప్పుడు అఫీషియల్గానే మరి జడా శ్రావణ్ గారికి కూడా అర్థం చేసుకోవాలి, నేను డిప్యూటీ స్పీకర్ హోదాలోనే జడ రాశాను లెటరు. ఎలా రాస్తావు లెటరు? రాసుకో రాష్ట్రపతి గారికి ఇంకో లెటర్ రాశా. మరి దాని మీద ఎంక్వైరీ మొదలైంది. ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ నేనే ఇచ్చాను, డీటెయిల్స్ చాలా స్పష్టంగా. మరి అయినప్పటికీ మరి నా కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కుమార్పై ఇన్వెస్టిగేషన్ ఎంత నడక నడుస్తుందో ఈ విషయంలో కూడా ఇంచుమించుగా అంటే సస్పెండ్ చేశారు. బట్ దట్ ఈస్ నాట్ ద పనిష్మెంట్ ఎట్ ఆల్. మామూలుగా ఏసీబీ కేసులో అంత క్లియర్గా సాక్ష్యం ఉన్నప్పుడు అరెస్ట్ చేయాలి. మరి ఎందుకు మరి ఇతన్ని అరెస్ట్ చేయలేదు, ఏమా ఉదాసీనత అనేది నాకు అర్థం కావటంలా. బట్ ఏదైనా ప్రతిదానికి బ్లూ కోట్ వేసుకుని అతను జనాల్లో మరి జుగుప్సాకరంగా మాట్లాడుతున్నప్పుడు సరే మరి నేను ఇచ్చిన ఈ కంప్లైంట్ అంత క్లియర్గా సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు కొంచెం వేగవంతం అయ్యి చర్యలు కాస్త వేగవంతంగా ఉంటే, ఎందుకంటే మొన్న వెంకటరామరెడ్డి మీద చర్యలు తీసుకున్నారు, మంచిది. మరి అంతకు మించి బరితెగించి ప్రచారం చేసిన వ్యక్తికి, ఇతర పార్టీల తరఫున మరి చేసిన వ్యక్తికి సొంతంగా ఒక సంస్థ స్థాపించి, ఎయిమ్ అనే సంస్థ స్థాపించి చేసిన వ్యక్తి పట్ల ఈ ఉదాసీనత ఎందుకు అని చాలామంది ప్రజలు నన్ను అడుగుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా దేనికైనా టైం రావాలి. ఆ ఉదాసీనత అంతమయ్యే టైము వచ్చిందనే నేను భావిస్తున్నాను. చూద్దాం అది ఏమవుతుందో. ఆఖరికి మా ఆకివీడులో కూడా ఇంకా వాళ్ళ చేష్టలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఎన్ని రకాలుగా ఆ దేవాలయానికి అంతరాయం కలిగించాలో, ఆ నిర్మాణానికి పిచ్చి కేసు మీద కేసు అతను ఆ జడ వేసుకుంటూ ఉన్నాడు. సరే, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నాడు, దానివల్ల నష్టమేమీ లేదు. విచారణ అర్హత ఉండే అవకాశమే లేదు అతను వేసే పిచ్చి పిటిషన్లకి. ఒకవేళ విచారణ అర్హత ఉందని న్యాయస్థానం భావించిన రోజున ఎస్, నేను కూడా ఆ ఆకివీడు రామాలయం సమితి గౌరవాధ్యక్షుడిగా ఎస్, నేను కూడా కోర్టులో ఉంటాను. అందులో మ్యాటరే లేదు. ఏదో ఊరికనే పనికిమాలిన హడావుడి. అతనికి కేవలం హిందువుల మీద, హిందూ దేవాలయాల మీద ఉన్న ద్వేషం చూపెట్టుకోవటానికి చేస్తున్న వికృత చేష్టలు. సరే, దేనికైనా సహనానికైనా ఒక హద్దు ఉంటుంది కాబట్టి మరి వాళ్ళు అలా కేసులు వేస్తూ ఉంటే మనం వేయించుకుంటూ ఉండలేము. కనుక మరి నాకు మిత్రుడు ప్రసన్న కుమార్ అని, వ్యవస్థాపక అధ్యక్షుడు షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి, మరి అతను చాలా హోంవర్క్ చేసి మరి పాస్టర్స్ ఎవరెవరు ఎస్సీ సర్టిఫికేట్తో ఉన్నారు అనే దాని మీద రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తెచ్చుకున్నారు. ఈరోజు అతను ఫైల్ చేయటం కూడా జరిగింది. ఎవరైతే ఇటువంటి సర్టిఫికేట్స్తో ఉన్నారో, ఎస్సీ సర్టిఫికేట్స్తో ఉన్నారో అది రద్దు చేయాలి అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.